గత బీఆర్ఎస్ పాలకులు తెలంగాణను జగిత్యాలను 10 ఏళ్లు వెనక్కి నెట్టారని విమర్శించారు కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం అని చెప్పారు. జగిత్యాలలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేశారు జీవన్ రెడ్డి. ఎటువంటి రాజకీయ జోక్యం లేకుండా పారదర్శకంగా పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నామని చెప్పారు. ఈ మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి నూకబెల్లి ఏదైతే మీరు అక్కడ ఇళ్ల నిర్మాణ కార్యక్రమం చేపట్టడం జరిగిందో అది మున్సిపాలిటీకి సంబంధించింది కాబట్టి మీరు వాళ్ళందరినీ ఏదైతుందో పట్టణంలో నూకబెల్లి ఓటర్లు గుర్తించి వార్డ్స్ ఏర్పాటు చేయాలన్నమాట. 10 ఏళ్ల తర్వాత వాళ్ళ ప్రభుత్వం 4000 ఇండ్లు ఏదైతుందో డబుల్ బెడ్రూమ్ అని చెప్పి తలపెట్టిందో వాళ్ళకి స్థిరపరచాలి కదా. 2 సంవత్సరాల కింద ఇళ్ళ పట్టాలు చేసి ఇళ్ళ పట్టాలు యాజమాన్య పత్రాలు పంపిణీ చేసిండు. 2 సంవత్సరాలు అవుతుందమ్మా అంటున్నా. అలాంటి ఎన్నికల ముందు ఏదైతుందో 2 సంవత్సరాల ముందు పంపిణీ చేసేదమ్మా. 2 సంవత్సరాలకి ఇల్లు కూడా వాళ్ళకి స్థిరపడలేకపోయిండు. మీరు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికి వచ్చి కావలసిన మౌలిక సదుపాయాల కల్పన కొరకు ఏదేదో ప్రత్యేక